హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి కుచులు బర్త్డే రోజు ముందు రోజు ఏం చేసినాము, నైట్ 12 o'clock కేక్ కటింగ్, ఇంకా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళినాము. ఇంకా డే అంతా అంటే బర్త్డే సెలబ్రేషన్స్ వరకు ఏమేమి చేసినాం అనేది కూడా అంతా వీడియోలోనైతే ఉంటుంది. వీడియోని అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పాప బర్త్డే కోసం అయితే కేక్ అయితే అంటే డిజైన్ పెట్టాలి ఏంటని చెప్పేసి బేకరీకి వెళ్ళి అయితే ఇప్పుడు తర్వాత కూడా కొంచెం మంచిగా ఉండేటట్టు అయితే పాపకి అంటే పాప గర్ల్స్ ఉంటుంది కదా, అట్లా చూసి ఒక ఆయన చూపించాడు. నేను కూడా కొన్ని చూసి చేసి ఉంటే మళ్ళీ ఆయన కూడా చూపించాను. దాంట్లో చూసి సెలబ్రేట్ అయితే చేసినాము. ఇక్కడ నైట్ వచ్చినాక కుచ్చులు అయితే ఆడుతుంది. కుచ్చు అయితే పడుకొని ఉంటే మా అమ్మ ఇంట్లో, అందుకని చెప్పేసి పాపని అయితే ఇంట్లోనే పెట్టేసి మేమైతే బయటకు వెళ్ళినాము. ఎందుకంటే ఫీవర్ వస్తుంది కదా, అటు ఇటు తిప్పితే కూడా ఇంకెక్కువ అవుతుందని ఇంట్లోనే ఉంచుంది అన్నట్టు. నానాగా వచ్చేవరా అవి చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి, అయితే ఆమె గుర్తుంటుంది. కోన్ తెచ్చిన, ఆమెకు పారాని తెచ్చిన నేను పాపకి. ఎందుకు ఆమె ఆడరాదట, నాన్నకేస్తుందట. హాయ్ ఫ్రెండ్స్, ఇగో కుచులు బర్త్డేకి మేమైతే కోన్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. కోన్ పెడదామని కుచులుకు పారాన్ని పెడతాం, మేము కోన్ పెట్టుకుంటాం. ఇయ్యా ఇయ్యా అరే అరే పెట్టు. చెప్పినా కూడా అది ఫోన్ చేయలేదు. అది వాళ్ళు ఇష్టము, నువ్వే కదరా కావాలన్నావు. ఏడా అంటియద్దు, కావాలి వద్దంటే కడుక్కోవాలి అంతే. నీకు పెడదామారా రాక్షుడు రే, నువ్వు ముట్టద్దు, తినేది కాదు అది. ముట్టకుచ్చులు ఏమైంది? రబ్ చేయద్దు, హ్యాండ్ వాష్ చేసుకోపోన్నాడు. దా చేసుకోపో. ఎట్లా తిరుగుతుంది? హ్యాపీ బర్త్డే కుచులు, హ్యాపీ బర్త్డే కుచులు. కుచుల కోసం బర్త్డే డెకరేషన్. అయ్యాన్ తొందరగా నీ రాయన్గా. తింటావా కేక్ తింటావా? నీదేనా హ్యాపీ బర్త్డే? నీదేనా? అవునా? ఇయ్యాలా? ఇష్టాగు. నువ్వు ఫస్ట్ చెడ్డే పూచ్ బేబీ హ్యాపీ బర్త్డే ఏడా దాక్ష బేబీ హ్యాపీ బర్త్డే దాక్ష బేబీ దాక్షాయిని గోవింద ముక్కు కూర్చో, గోవింద చేసే ముక్కు, గోవింద అలా గోవింద గోవింద గోవింద
చెల్లేది నీ మీద పెట్టుకోవద్దు నువ్వు. చెల్లెలు మీరు ఇద్దరు పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేయండి. కట్ చేయనా చెల్లితో కట్ చేపి చెల్లె కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి. కట్ చేపి అయ్యా. కుతులు కట్ చేస్తుంది. సరే ఇప్పుడు కట్ చేయి మంచిగా వెనకను. వామ్మో అయ్యాళ్ళకి ఎవరైనా కట్ చేస్తారా? వావ్ చూడు ఎంత బాగా కట్ చేసి అయాన్. ఇటు చూడండి మీరు ముగ్గురు ఒకసారి ఫోటో తీస్తుంది. అయాన్ ఇటు చూడు. స్మైల్ నేనే దాక్షు హ్యాపీ బర్త్డే అయాన్. అయాన్ ఇటు చూడు. అయాన్ మనమిద్దరం ఫ్రెండ్స్ కదా. కుచ్చులు తినిపిద్దాం. అయాన్ అయాన్ కుచ్చులు తినిపి. తిప్పిస్తాడు తిప్పిస్తాడు. కింద పడేస్తే వర్షం పడుతుంది. కుచ్చులు నీ బర్త్డే రోజు వర్షం పడుతుంది రా. బయట మొత్తం వర్షం ఫుల్. దాక్షు వర్షం పడుతుంది రా దాక్షును. నిద్రలేవేం లేదు. పత్తి వర్షం పడుతుంది బయట పిల్ల. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది వర్షం పడుతుంది. అన్న పిలు టెంపుల్ అయ్యా నీకు లోపల రా బయట. చెల్లొస్తుంది చల్లగా ఉంది బయట. పైన కూడా పడుతుంది. డోర్ పెట్టుదా. డోర్ పెట్టు డోర్. మళ్ళీ ఎట్లా చేస్తారు? ఒకటేసారి చేస్తారు సంవత్సరానికి. వచ్చినప్పుడు చేస్తారు. సెప్టెంబర్లో వస్తుంది అప్పుడు చేస్తా. కాదు చెల్లి మార్చ్. నైట్ అయితే చిన్న కప్ కేక్ అయితే కట్ చేసినాము. ఇక మేము బయటికి వెళ్ళే టైంలో పాప మంచిగా పడుకుంది కాబట్టి నైట్ 12 వరకు కూడా అసలు పడుకోలే. మేము వచ్చేసరికి 9:30 అట్లా అయ్యింది. బట్టలు స్టిచ్చింగ్కి ఇచ్చినాయి అవన్నీ తీసుకొని మళ్ళీ ఏమైనా సామాన్లు ఉంటే అవన్నీ తీసుకొని మళ్ళీ బేకరీకి వెళ్ళి అయింది కేక్ ఇట్లా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసరికి 9:30 అట్లా అయింది. అప్పటి వరకు పడుకొనే ఉండే. 9:30 10 వరకు పడుకొనే ఉండే. దానివల్ల 12 వరకు కూడా అసలు పడుకోలే కూర్చో అయితే. అందుకనే ఇంకా నైట్ అయితే కప్ కేక్ అయితే కట్ చేసినాము. కరెక్ట్ 12కి అయితే కట్ చేసినాము. ఎట్లా మెలకతోటే ఉంది కదా అని చెప్పేసి కట్ చేసినాము. ఇంకా తెల్లారి చూస్తే చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్లా వర్షం పడుతుందో. ముందు రోజు వరకు అసలు వర్షమే ఫుల్ ఎండు ఉండే. ఇంకా ఆ రోజేమో వర్షం పడుతుంది. ఇంకా ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. వర్షం పడితే మంచిదే అని అంటారు. కాకపోతే ఎక్కడి పనులు అక్కడ అన్నీ ఆగిపోతాయి కదా. మళ్ళీ పాప కొంచెం సిక్కుగా ఉంది కాబట్టి కొంచెం మంచిగా తొందరగా స్నానం చేయించి టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా అట్లా పూజ ఇట్లా చేపిద్దామని అనుకున్నాము. కాకపోతే ఇక ఆ రోజు అంతా చల్లగా ఉండేసరికి మేము తొందర పిల్లలకి స్నానాలు తొందర చేయించలేకపోయినాము. ఇక ఇంట్లో అంతా మెల్లగా నిదానంగా పనిచేసి పోయేసరికి ఆయనతో 12 ఏమో అయిపోయింది. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కూడా క్లోజింగ్ టైమే ఉండే అన్నట్టు. ఇక ఒకటి శివాలయమో ఏదో ఒక ఓపెన్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇంకా తొందరగా కనీసం అంటే దేవుడిని మొక్కుకుండా వస్తాం. కొంచెం బర్త్డే రోజు కదా ఫస్ట్ బర్త్డే, అది కూడా టెంపుల్కి వెళ్ళకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళేసి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడనైతే కుచ్చులకి మన డెకరేషన్కి ఏమేమి కావాలో అవన్నీ సామాన్లు అయితే తీసుకుంటున్నాము. మేము ఇంట్లోనే చేస్తున్నామని అయితే చెప్పినాం కదా ఫ్రెండ్స్. ఇక్కడనైతే కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాం. పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ అల్లరి. నైట్ కప్ కేక్ కట్ చేస్తుంటే కూడా అయ్యానైతే మొత్తం వాని బర్త్డే అని అనుకుంటుండే. ఇంకా చిన్నోడే కదా, ఇంకో 1-2 ఇయర్స్ అయితే అర్థమైపోతుంది. అంటే చెల్లె బర్త్డే ఎప్పుడు వస్తుంది, మా వాని బర్త్డే ఎప్పుడు వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాకపోతే ఇక చెల్లె అంటే వానికి మొన్న వాని 3rd బర్త్డే అయినప్పుడు కూడా అంత అంటే నాలెడ్జ్ అంటే గుర్తుపెట్టుకునే అంత లేదు కదా. అందుకని చెప్పి నా బర్త్డే కూడా ఇట్లా చేసిండ్రు కదా అన్నట్టుగా తెలుస్తలేదు అన్నట్టు. ఇప్పుడు పాప బర్త్డే వచ్చేసరికి అరే చెల్లె బర్త్డే ఇట్లా చేస్తున్నారు, నాది బర్త్డే చెల్లేది కాదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నానంటూ. ఇక ఏదైనా కేక్ కటింగ్ అన్న ఏదైనా కూడా వాని కోసమే అన్నట్టుగా చేయాలని అనుకుంటాను అన్నట్టు. ఇకనైతే
కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. మంచిగా ఒకటి అంటే డెకరేషన్ ఏమేమి కావాలి ఏందని, ఏ డెకరేషన్ పెడదామని అయితే గూగుల్లో సెర్చ్ చేసి ఉండే, అది చూసి ఇక కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. ఒక 1200 దాకా అయినాయి డెకరేషన్ సామాన్లకి. అయితే ఇంట్లో చిన్న డెకరేషన్ అయితే పెట్టిద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఇంకెవరు టైంకి ఎవరు రెస్పాండ్ కాలేదు. మళ్ళనేమో మేము ముందు ఏదైనా ప్లాన్ చేద్దామని అంటే పాప సిక్కుండి మేము హాస్పిటల్కి అటు ఇటు తిరుగుడే ఉండే కదా చాలా. దానివల్ల మాకు కొంచెం డిస్టర్బెన్సే ఉండే, ఎట్లా ప్లాన్ చేయాలి డెకరేషన్ ఇంట్లోనే చేసుకుందాం సామాన్లు తెచ్చి అని అనుకున్నాం. ఇంకా ఆ టైం వరకు కూడా రీచ్ అయినాం ఇంట్లో డెకరేషన్ చేయడానికి. పాపది చిన్నగా ఎవరైనా దొరుకుతారా ఏందని, కాకపోతే టైంకి ఎవ్వరు కూడా దొరకలేదు. ఇక్కడనైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చినారు ఫ్రెండ్స్. ఆ రోజు ఎంత ఒక 3 ఏమో అవుతుండే, ఇంకా 3 o'clock ఏమో వచ్చినారు అక్క వాళ్ళు అయితే. అక్కలకైతే 2 పాపలను ఒక బాబు అన్నట్టు. ఇక్కడనైతే ఇంకా చాలా రోజులైంది అసలు కలవక, ఒక 3-4 months ఏమో అవుతుంది. అన్ని రోజుల తర్వాత చూసేసరికి అంటే కొత్తగా అనిపిస్తారు కదా పిల్లలు. మళ్ళీ కూర్చొని అయితే చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. మస్తు భయపడిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇంట్లో మస్తు మందిని చూసి. బట్ కరెక్ట్ కేక్ కట్ చేసే టైంకి ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసేసింది అసలు. ఇక మా అక్కనైతే ఒక 3 లీటర్స్తో 5 లీటర్స్తో ఒకటి పెద్ద బాటిల్ తీసుకున్నది. కానీ అది బెస్ట్ కదా, సమ్మర్కి ఎన్ని వాటర్ తాగుతున్నాం ఏందనేది తెలుస్తుంది కరెక్ట్గా అని. మా అక్క వాళ్ళ చిన్న పాపకును మా అయ్యానికి జస్ట్ 21 days డిఫరెన్స్. ఇద్దరు సేమ్ ఏజే. కొంచెం ఎప్పుడు కలిసి ఆడుకునేది తెలియదు, ఎప్పుడు కొట్టుకునేది తెలియదు వాళ్ళిద్దరు. అయితే ఇక్కడనైతే ఆడుతున్నారు బొమ్మలతోనిగిన. ఒకసారి కలిసినంటే ఇంకా మంచిగా ఆడుకుంటారు, కానీ ఇక మధ్యలో కొట్టుకుంటారు కూడా. మా అంటే అయ్యా నుండి వాళ్ళ పెద్ద అక్కతో అంటే సోనుతో మంచిగా ఆడుకుంటాడు. కాకపోతే ఇక చిన్న పాపతోనే ఊకే అంటే ఇద్దరు సేమ్ ఏజ్ కదా, అది కావాలంటే సేమ్ ఏది కావాలో అదే పట్టుకుంటారు, ఇద్దరికి అదే కావాలని అంటారు. ఇక వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే మంచిగా అవుతారు. ఇక మేము కూడా వాళ్ళని వదిలేస్తాం ఇంతనే ఆడుకొని ఏందని చెప్పేసి. ఇక ఇద్దరు మంచిగా టైంపాస్ అయితే అవుతుంది. పిల్లలు ఉంటే కొంచెం మన దగ్గరికి ఎక్కువ రారు, వాళ్ళే ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్. కొంచెం మనము ఫ్రీ కావచ్చు అన్నట్టు వాళ్ళందరూ బిజీగా ఆడుకుంటే. ఇక్కడనైతే మా అక్కనైతే అంతా చూస్తుంది. అయితే వంటకి ఏమేమి బియ్యం ఎంత నానబెడదాం, ఏంటిది కూరగాయలు ఎంత కట్ చేసుడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుండే. ఎంతమంది వస్తారో ఏంటిది మనం వంట చేయాలి కదా అని. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే అందరు అన్నం తినేస్తారు. ఇక మా అమ్మనైతే మధ్యాహ్నము పప్పును రైస్ అయితే పెట్టేయు అని చెప్పేసి అన్నా నేను. ఇక అమ్మనైతే వంట చేసింది మధ్యాహ్నము. ఇంకా అదే ఉంటే పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇక్కడ వంటకు కావాల్సినవన్నీ కూడా నేను మా అక్క అన్నీ ప్రిపేర్ చేసేసినాం అన్నట్టు. కొత్తిమీర, పుదీనా, రైస్ నానబెట్టేసినాము, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మళ్ళీ బొగనాలు కావాలి కదా పెద్ద గిన్నెలు వండడానికి, అవన్నీ తీసి మళ్ళీ కడిగేసినాము. ఉన్న బౌళ్ళని కూడా వాష్ చేసేసినాము. ఎందుకంటే తర్వాత ఎక్కువ పడతా ఉంటాయి కదా, ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి. అసలు నాకు మస్తు అంటే అస్సలు చేతన అవుతలేదు ఫ్రెండ్స్. అప్పటికే అసలు హెల్త్ బాగాలేదు. కుచ్చులు బర్త్డే రోజు మార్నింగ్ అయితే నేను బయట ముగ్గేస్తుంటే సడన్గా డోర్ అయితే తాకినుండే, నాకు నోస్లోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది. ఆ రోజంతా కూడా నాకు అదే అంటే ఎట్లా హెల్త్ బాగాలేదు. మళ్ళీ బ్లడ్ ఎందుకు వచ్చిందో, బ్లడ్ వస్తూనే ఉంది. ఏమైనా అంటే లోపల ఏదైనా క్లాట్ అయి ఉండొచ్చా ఏంటిదా అని అదే టెన్షన్లో ఉండే. పోయి పాప బర్త్డే రోజే అంతా అంటే ముందు నుంచి అసలు కొంచెం ఇంట్లో బాగాలేదు అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలోనైతే చెప్తే, చాలామంది దిష్టి తిప్పించుకోండి అక్క, దిష్టి తగిలి ఉంటుంది అది ఇది అని చెప్పి చాలామంది చాలా సజెషన్ ఇచ్చారు. అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అసలు ఇంట్లో ఏం మంచిగా లేదు ఫ్రెండ్స్. ఇంక స్టిల్ ఇప్పటివరకు కూడా మాకు అసలు ఏం మంచిగా జరుగుతలే. ఒక 1 month నుంచి అంత అంటే ఎవరికల్లా దిష్టి పడిందో ఏందో తెలియదు. కానీ అసలు మేము ఏదైనా ఫంక్షన్ చేస్తే అట్టనే ఫ్రెండ్స్. అసలు అయాన్ బర్త్డే అప్పుడు కూడా ఫంక్షన్ చేసినామా, ఫంక్షన్ చేసిన తర్వాత ఒక 10-15-20 days వరకు అయాన్కి ఫీవరు, నాకు ఫీవరు, ఇట్లా కళ్ళ దిష్టి తగిలి అసలు ఏందో. అసలే ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు పైసలు ఇట్లా ఖర్చు అవుతాయి కదా. ఇంకా హెల్త్ పరంగా మాకు ఇంకా ఖర్చులు అన్నట్టు. మాకు కుచ్చులుకి ఫీవర్ అప్పటి నుంచి అప్పుడు చాలానే ఖర్చు అయినాయి. మళ్ళీ బర్త్డే అని చెప్పేసి షాపింగు, బట్టలు, మళ్ళీ ఫోటోషూటు అది ఇది అని చెప్పేసి. ఇక పాపకు చేయకపోతే ఎట్లుంటుంది ఫోటోషూటు. పైసలు అయినా ఏం పర్లేదు చేద్దాము
అని చెప్పేసి నేను చేసిన అన్నట్టు. ఎందుకంటే తను కూడా రేపు పెద్దగా అయినాక చూసుకుంటుంది కదా, నాకు కూడా ఫోటోషూట్ చేసిర్రు, మళ్ళీ అన్నయ్యకు ఉండి నాకు లేకపోతే నాకు చేయలేదు అని తను ఫీల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎంతైనా కూడా. ఇప్పుడు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి అంతగానం తెలియదు, కానీ రేపు పెద్దగా అయినాక వన్స్ తెలుస్తుంది కదా వాళ్ళకి, డిఫరెన్స్ చూపించినాము అన్న ఫీలింగ్ లేకుండా ఆమె కూడా చేయించినాం అనుకోండి, పెద్దగా అయినాక తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పైసలు అంటే ఇవాళ వస్తాయి రేపు అంటే ఏ రోజు ఉండేది కూడా తెలియదు కదా, అందుకని చెప్పి తనకు కూడా చేయించినాము. ఇక బర్త్డే తర్వాత నుంచి నాకు హెల్త్ బాగాలేదు, మళ్ళీ కూచులకు ఫీవరు అట్లా, అసలు ఇంట్లోనైతే అసలు ఏం మంచిగా లేదు ఫ్రెండ్స్. ఇంకా చూసే వాళ్ళకి ఎట్లా అంటే అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కాకపోతే అంత బాగాలేదు, అంత నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడనైతే మా బావ వాళ్ళు, పెద్దక్క వాళ్ళును ఇంకా మా నడిపే బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు అన్నట్టు. అందరూ మా నడిపే వాళ్ళ ఇంటికి వెళ్ళినారట, అక్కడ నుంచి ఇక్కడ రెడీ అయితే వచ్చినారు. ఇక ఇక్కడ డెకరేషన్ అయితే ఇంకా మా హస్బెండ్, ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా ఇంకో అక్క బావ వాళ్ళు అందరు కూడా వచ్చినారు. అందరు ఇక మెల్లమెల్లగా మేము జస్ట్ ఇంట్లో మందమే చేసినామని చెప్పినాం కదా ఫ్రెండ్స్, ఒక 25 మెంబర్స్ దాకా అయినాం మేమే. ఇక ఇక్కడ అక్క వాళ్ళు అయితే రైస్ అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టినా అని చెప్పినా కదా, మేము ఇంకా రెడీ కాలేదు. అక్కడైతే పిల్లలకు స్నానం చేయించింది, అయ్యానికి కూర్చులకి స్నానం చేయించింది, కానీ ఇంకా రెడీ కావాలి. కూర్చులు ఏడవడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అసలు బర్త్డే ఇంకా కేక్ కట్ చేస్తాం, బర్త్డేకి సంబంధించినవి అన్నీ స్టార్ట్ చేసినామా, ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నా దగ్గర తప్పితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర అసలు ఉండుడే లేక. ఇక ఇక్కడ మా హస్బెండ్ ఏమో డెకరేషన్తో కుస్తులు పడుతున్నారు. అసలు ఎక్కడంటే తీర టైంకి అన్ని పీకల మీద అయిపోయినాయి అన్నట్టు. ముందు నుంచి ఎంత ప్లాన్ చేసుకున్నా మార్నింగ్ వర్షం పడేసింది కదా, అది మాకు మైనస్ అయిపోయింది. ఎందుకంటే 12-12:30 వరకు ఇంట్లోనే ఉండిపోయినాము, స్టక్ అయిపోయినాము. ఇక దాని తర్వాత అన్ని థింగ్స్ సెట్ చేయాలంటే అవుతాయి ఆ ఫ్రెండ్స్, కానే కావు కదా. ఇంకా అట్లా మళ్ళీ ఆ రోజు చికెన్ దొరుకుతలేదు, చికెన్ షాప్స్ అన్నీ కూడా బంద్ చేసేసిండ్రు. దానికోసం ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా వేస్ట్ అయింది. ఇక్కడ చికెన్ అంటే ఎవరైనా ఎట్లా తెప్పియాలి ఏంటిదని చెప్పేసి అట్లా టైం వేస్ట్ అయింది. ఇక్కడ ఇంకా మళ్ళీ ఆ బెలూన్స్ అన్నీ ఊది ఇంకా అన్నయ్య వాళ్ళు ఇక మా బావ వాళ్ళ పిల్లలందరూ వచ్చినాక ఇక వాళ్ళు బెలూన్స్ ఇస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ పెడతా ఉన్నారు అన్నట్టు. ఇక నేను ఇంకా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి తెచ్చుకుంటే ఇంకా మా అక్క వాళ్ళైతే బగారా రైస్ చేసేస్తా అన్నారు, మా బావ వాళ్ళు అయితే కర్రీ అయితే వండేసినారు. ఇక వంటకన్నీ ఆడ రెడీ చేసి పెట్టినా కాబట్టి వాళ్ళకి వండడమే ఉంటుంది కదా అని వండేస్తామని చెప్తే ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నా. ఇక కూర్చుని కూడా రెడీ చేసిన, కరెక్ట్ కేక్ కట్ చేస్తాం అనగా ముందు రెడీ చేసిన పాపనైతే, ఎందుకంటే చిరాకు అవుతుంది కదా. ఇక అందరం రెడీ అయిపోయినాము, ఇంకా కేక్ కట్ చేసుడు ఉంది అనగా పాపనైతే రెడీ చేసిన. బర్త్డే వీడియోనైతే చాలా ఎక్కువ పెద్దనే ఉన్నది, అదైతే అంటే జస్ట్ ఎట్లున్నదో అట్లా యాడ్ చేసేస్తాం మీకు. అంటే మా లాంగ్వేజ్లో మాట్లాడిన వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి కొన్ని, అంటే చూసి మంచిగా అట్లనే ఉంటే అట్లనే పెడతా అన్నట్టు. కొంచెం పెద్దగానే ఉందని చెప్పేసి ఇక్కడనైతే అందరం రెడీ అయ్యి కేక్ కట్ చేయడానికి అయితే ఇక వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోనైతే ఇంతే. చాలామంది చాలా బర్త్డే విషెస్ అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్, ఒక 800-900,000 వరకు వచ్చినాయి. కాకపోతే అసలు హెల్త్ బాగాలేదు, అందరికీ రిప్లై ఇద్దామన్నా కూడా అయితే లేదు. అందరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఏందో కూడా తెలియదు, కానీ మెసేజ్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. వీడియోనైతే ఇంతే. నెక్స్ట్ వీడియోనైతే బర్త్డే వీడియో పెడతా, నచ్చితే లైక్ చేసి